వెల్కమ్ టు బిగ్ స్టోరీ. జూన్ 2, 2014 తెలుగు ప్రజలు రెండుగా విడిపోయిన రోజు. తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన రోజు. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా అవతరించిన రోజు. శరీరం రెండు భాగాలు అయిపోయిందని సీమాంధ్రులు విలవిల్లాడితే సొంతంగా పాలించుకునే ఛాన్స్ లభించిందని తెలంగాణ వాదులు ఆనంద పరవశులైన రోజు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో వేరువేరు పాలన ప్రారంభమైన రోజు. ఈ ఏడాది కాలంలో రెండు రాష్ట్రాల పయనం ఎలా ఉంది? తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష 60 ఏళ్ల కల నెరవేరిన సంవత్సరం ఇది. కోట్లాది తెలంగాణ ప్రజల మధ్యలో నిలిచిపోయిన ఏడాది ఇది. ఉద్యమ పార్టీగా రాష్ట్ర సాధనకు తోడ్పడిన టీఆర్ఎస్ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది గడిచింది. కేసీఆర్ తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయింది. ఈ ఏడాదిలో ఆయన పాలన ఎలా ఉంది? తెలంగాణ ప్రజల మధ్య దోచుకున్నారా? విమర్శలను ఎదుర్కొన్నారా? పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు ఎలా ఉన్నాయి? అన్నదమ్ముల్లా విడిపోదాం, విడిపోయి కలిసుందాం. ప్రత్యేక రాష్ట్ర ఆందోళన సమయంలో తెలంగాణ వాదుల నినాదమిది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చదువులు పక్కన పెట్టి మరి తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఏకైక లక్ష్యంతో ఉద్యమ బాట పట్టిన కాలమది. 14 ఏళ్ల పాటు అణచిన రబ్బర్ బంతిలా ఉవ్వెత్తున లేచిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్షతో తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. దీంతో కేంద్రంలోని యూపీఏ సర్కార్కు దిగిరాక తప్పలేదు. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9, 2012లో తొలిసారి ప్రకటించింది. కేంద్ర ప్రకటనతో సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. రాష్ట్రాన్ని విభజించొద్దు అంటూ సీమాంధ్ర ప్రజలు ఆందోళన చేపట్టారు. సీమాంధ్ర ఎంపీలు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. సీమాంధ్ర తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేపట్టారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర అన్యాయమైపోతోందని, రాజధానిగా హైదరాబాద్ను వదులుకుంటే తమ రాష్ట్రం వెనుకబడుతుందని సీమాంధ్ర నాయకులు ఆందోళన వెల్లబుచ్చారు. దీంతో ఓవైపు తెలంగాణ ఉద్యమం, మరోవైపు సమైక్యాంధ్ర ఆందోళనతో సమైక్యాంధ్రప్రదేశ్ ఏడాదిన్నర పాటు రావణ కాష్టంలా రగిలింది. ఓవైపు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరోవైపు ఆందోళనలు, ఉద్యమాలతో తెలుగు రాష్ట్రం రగిలిపోతోంది. యూపీఏ సర్కార్ చర్చలు, తాయిలాలు, ప్యాకేజీలతో రెండు రాష్ట్రాల నాయకులను బుజ్జగించే పనిని ముమ్మరం చేసింది. చివరికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ఫిబ్రవరి 18, 2014న లోక్సభలో, 20వ తేదీన రాజ్యసభలో పాస్ అయింది. మార్చి 1వ తేదీన గెజెట్ కూడా విడుదలైంది. జూన్ 2వ తేదీ నుంచి 29వ రాష్ట్రంగా అధికారికంగా తెలంగాణ ఆవిర్భవించింది. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలతో తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడింది. 13 జిల్లాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో రాజధాని లేని నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది. హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలు రాష్ట్ర విభజనకు ముందే జరిగిన తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు విడివిడిగా ఎన్నికలు నిర్వహించారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ముందుండి పోరాడినందున తెలంగాణ ప్రజలు ఆయనకిచ్చిన వరమిది. ఇక నవ్యాంధ్రలో తెలుగుదేశం పార్టీకి అధికారం అప్పగించారు. కొత్త రాజధాని నిర్మాణం, ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం వంటి కర్తవ్యాలను సీమాంధ్ర ప్రజలు చంద్రబాబు చేతిలో పెట్టారు. నిన్నటి వరకు కలిసి ఉండి కొత్తగా విడిపోయిన రెండు రాష్ట్రాలను ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు ఎలా పాలిస్తారో అన్న ఉత్కంఠ దేశ ప్రజల్లో నెలకొంది. దానికి తగ్గట్లుగానే రెండు రాష్ట్రాల అధిపతులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పోటాపోటీగా పాలన సాగిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ 43% ఫిట్మెంట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు 43% ఫిట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఆర్టీసీ ఉద్యోగుల విషయంలోనూ చంద్రబాబు 43% ఫిట్మెంట్ ఇస్తే కేసీఆర్ ఇంకొకటి ఎక్కువ జోడించి 44 ఫిట్మెంట్తో అబ్బురపరిచారు. అదే సందర్భంలో ఎన్నో వివాదాలు, మరెన్నో తగాదాలతో రెండు రాష్ట్రాల మధ్య ఉత్కంఠ పోరు సాగుతోంది. జలజగడాలు, విద్యుత్ వివాదాలు, ఫీజు రియంబర్స్మెంట్, ఎంసెట్ కౌన్సిలింగ్, రవాణా పన్ను, నిధుల బదలాయింపు, ఉద్యోగుల విభజన,
ఇంటర్ బోర్డు వ్యవహారం ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య రోజుకో వివాదం రగులుతూనే ఉంది. గవర్నర్ చర్చించిన, కేంద్రం జోక్యం చేసుకున్న రెండు రాష్ట్రాల మొండి పట్టుదలతో సమస్యల పరిష్కారం ఎక్కడ వేసిన కొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. రాష్ట్ర విభజనతో తాము భారీగా నష్టపోయామని ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంటే ఏపీ పాలకులు ఇప్పటికీ తమ రాష్ట్రాన్ని దోచుకుంటూనే ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. దీంతో 3 వివాదాలు 6 ఘర్షణలతో తెలుగు రాష్ట్రాల మధ్య ఏడాది కాలంగా కలహాల కాపురం సాగుతోంది. 2 రాష్ట్రాల పాలకులు, అధికారులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. గవర్నర్, రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న పరిష్కారం మాత్రం లభించడం లేదు. కేసీఆర్ మొండి పట్టుదలతో ఏపీకి అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు విమర్శిస్తూ ఉంటే, చంద్రబాబు ఇంకా తెలంగాణ నుంచి దోచుకోవడంపైనే దృష్టి పెట్టారని కేసీఆర్ వాదిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మిగులు విద్యుత్ ఉంటే తెలంగాణలో కరెంట్ లోటు తలెత్తింది. దీంతో తాము కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలన్న వాదనతో తెలంగాణ సర్కార్ నాగార్జున సాగర్ నీటి విడుదలను ఆపేసింది. సాగునీరు లేక తమ రైతులు పంటలు ఎండిపోతున్నాయని ఏపీ ప్రభుత్వం మండిపడుతోంది. చివరికి ఈ నీళ్ల గొడవ గవర్నర్ సమక్షంలో తాత్కాలికంగా పరిష్కారమైంది. మరోవైపు కృష్ణా జలాల పంపిణీ కూడా వివాదాస్పదమైంది. పరివాహక ప్రాంతానికి అనుగుణంగా నీటిని పునః పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. తెలంగాణ వాదనలను ఏపీ సర్కార్ తిప్పికొడుతోంది. మరోవైపు తెలంగాణలోని ఏపీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది లేదని కేసీఆర్ సర్కార్ మొండికేసింది. అంతేకాదు ఇంటర్ పరీక్షలు, ఎంసెట్, పాలిటెక్నిక్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించేందుకు ససేమిరా అంది. చివరికి ఉన్నత విద్యా మండలిని కూడా 2గా విభజించక తప్పలేదు. కార్మిక సంక్షేమ శాఖ నిధులను విజయవాడ బ్యాంకుకు బదిలీ చేయడం కూడా పెద్ద దుమారమే రేపింది. మరోవైపు సరిహద్దులో 2 రాష్ట్రాల వాహనాలపై రవాణా పన్ను బాదుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ సెంట్రల్ హాల్ మరమ్మతులు, క్వార్టర్ కేటాయింపులు, ఎఫ్సీఐబిఎం తెలంగాణ గోడౌన్లో నిల్వ ఉంచడం ఇలా అడుగడుగున 2 రాష్ట్రాలు ఏడాది కాలంగా కలహించుకుంటూనే ఉన్నాయి. ఎవరికి వాళ్ళు మొండి పట్టుదలగా వ్యవహరిస్తూ ఉండడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. మరి అభివృద్ధి పనులు చేయడం లేదా అంటే ఎవరికి వారు తమ రాష్ట్రాల్లో అభివృద్ధి పనులను ముమ్మరం చేశారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు నీటిపారుదలతో కీలక పాత్ర పోషిస్తున్న చెరువులు, కుంటలపై కేసీఆర్ ప్రభుత్వం దృష్టి సారించింది. జలభాండాగారాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఆ దిశగానే మిషన్ కాకతీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ బృహత్తర కార్యక్రమ లక్ష్య సాధనలో ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. ఇటు అన్నదాతలకు, అటు భూ జల వనరుల నీటి లభ్యత పెంచడమే లక్ష్యంగా కేసీఆర్ మిషన్ కాకతీయ అనే బృహత్తర కార్యక్రమానికి తెరలేపారు. కాకతీయుల కాలంలో ఉద్యమంలో సాగిన చెరువు తవ్వకాలు, గొలుసుకట్టు చెరువుల నిర్మాణాలను స్ఫూర్తిగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం చెరువుల పూడికతీతను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 43,000 చెరువులను 5 ఏళ్లలో పునరుద్ధరించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలి ఏడాది 9,060 చెరువులను జలకళ తీసుకురావాలని భావించింది. అయితే అనుకున్న సమయానికి పనులు ప్రారంభం కాకపోవడంతో 4,500 చెరువుల్ని మాత్రమే పునరుద్ధరించే ఛాన్స్ ఉంది. 22,500 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు 2,000 కోట్లు మాత్రమే విడుదల చేసి పాలకులు చేతులు దులుపుకున్నారు. చెరువుల్లో నుంచి తీసిన పూడికను పంట పొలాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులను ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని అనుకుంటోంది. చెరువుల తూములు, ఆలుగులు, మత్తళ్లు, మట్టి కట్టల మరమ్మత్తు పనులను కూడా చేపడతారు. ఉనికిలో ఉన్న చెరువులు నిరుపయోగంగా మారినవి, కబ్జాలకు గురైన చెరువులను పునరుద్ధరించాలన్నది ప్రణాళిక. మిషన్ కాకతీయ ఓ ప్రజా ఉద్యమంలా చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
చెరువులను ప్రవాస భారతీయులు దత్తత తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. అయితే కొన్ని ప్రాంతాల్లో భారీ అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. రైతుల పొలాల్లో ఉచితంగా పోయాల్సిన చెరువు మట్టిని కాంట్రాక్టర్లు ఇటుక బట్టీలకు అమ్ముకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. కాలుష్య కాసారంగా మారిన హుస్సేన్ సాగర్ ను కూడా ప్రక్షాళన చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. మురుగు నీటిని తొలగించి సాగర్ ను మంచినీటితో నింపాలని, ఆ నీటిని హైదరాబాద్ వాసులకు తాగునీరుగా అందించాలని సంకల్పించింది. అంతేకాదు సాగర్ చుట్టూ ఆకాశ హెర్మల్ లాంటి అపార్ట్మెంట్లను నిర్మించాలని కూడా భావిస్తోంది. నిజాం కాలంలో తవ్విన ఈ కృత్రిమ చెరువుల ద్వారా ఎన్నో సంవత్సరాలు హైదరాబాద్ వాసులు దాహార్తిని తీర్చారు. అయితే స్వాతంత్ర్యం లభించిన తర్వాత హుస్సేన్ సాగర్ను ఓ మురికి కూపంలా మార్చారు. చుట్టుపక్కల ఇళ్లలోని డ్రైనేజీ నీటిని సాగర్లోకి మళ్లించారు. అంతేకాదు జీడిమెట్ల, పటాన్ చెరువు వంటి పారిశ్రామిక వాడల్లో నెలకొల్పిన కెమికల్ కంపెనీల వ్యర్థాలను కాలువ ద్వారా హుస్సేన్ సాగర్లోకి మళ్లించారు. దీంతో సాగర్ గుండా వెళ్లాలంటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. ప్రక్షాళనతో ఆ అవస్థ తప్పుతుంది. సంకల్పం బాగుంది, పెట్టుకున్న లక్ష్యము ఆచరణాత్మకంగానే ఉంది. అయితే చిత్తశుద్ధిపైనే సందేహాలు, సంకోచాలు. చెరువుల పునరుద్ధరణ పథకం టీఆర్ఎస్ నాయకుల, కార్యకర్తల కడుపులు నింపడానికే కానీ చెరువులను నీటితో నింపడానికి కాదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిషన్ కాకతీయ కాస్త కమిషన్ కాకతీయగా మారిపోయిందంటూ ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. నిజానికి రాజకీయాలను దరిచేరనీయకుంటే చెరువుల పునరుద్ధరణ అనేది తెలంగాణకు ఓ వరం. బిగ్ స్టోరీలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా హాట్ టాపిక్గా మారింది. విభజనతో ఆర్థికంగా వెనుకపడ్డ నవ్యాంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతోనే కోలుకుంటుందని అక్కడి నాయకులు, ప్రజలు వాదిస్తున్నారు. బీజేపీతో అధికారాన్ని పంచుకుంటున్న టీడీపీ ప్రత్యేక హోదాపై నాంచుడు ధోరణితో ఉందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ పట్టుబడిన బీజేపీ నేతలు ఇప్పుడు నీళ్లు నములుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. అయితే రాష్ట్ర విభజన చట్టంలో ఆ అంశాన్ని చేర్చలేదు. అసంబద్ధ విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకోవడానికి ప్రత్యేక హోదా ఊతంగా పనిచేస్తోందని అప్పట్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ ముక్తకంఠంతో అభిప్రాయపడింది. ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదాపై బీజేపీ మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ రాజ్యసభలో గతంలో ప్రతిపక్ష నేత హోదాలో ఘాటుగా ప్రసంగించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు మాట మార్చారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవసరమైన నిధులను ఏపీకి వర్తించవంటూ తప్పించుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా నిధులు దానికంటే ఎక్కువగా ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి బుజ్జగిస్తున్నారు. త్వరలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అంటున్నారు. చంద్రబాబుతో మాట్లాడామని, ఏపీకి త్వరలోనే ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా జోకొడుతున్నారు. మొత్తానికి బీజేపీ నేతలే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. ప్రజలను మాత్రం గందరగోళంలోకి నెడుతున్నారు. దీంతో ఏపీలో ప్రతిపక్షాలన్నీ ఏకమై ఏపీకి ప్రత్యేక హోదా కోసం గళమెత్తాయి, ఆందోళన బాట పట్టాయి. ప్రత్యేక హోదా వస్తుందని ఇంతకాలం నమ్మించిన టీడీపీ నేతలు కేంద్రం మొండి పట్టుదలతో ఏం చేయలేని స్థితిలో పడింది. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు ఫోజు పెడుతున్న టీడీపీ మిత్రపక్షమైన బీజేపీకి కోపం రాకుండా జాగ్రత్త వహిస్తోంది. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు 90% గ్రాంట్గా వస్తాయి. మిగిలిన 10% కూడా లోన్గా తీసుకోవచ్చు. పరిశ్రమలకు పన్ను మినహాయింపు, రాయితీలు వస్తాయి. కొత్త పరిశ్రమలకు విలువ పెరుగుతోంది. ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ప్రాజెక్టులు కేంద్ర నిధులతోనే పూర్తవుతాయి. కేంద్ర బడ్జెట్లో 30% నిధులు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే వెళ్తాయి. ఎక్సైజ్ డ్యూటీలో భారీ రాయితీ లభిస్తుంది. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులే కారణమని కేంద్ర మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతిరాజు అంటున్నారు.
రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక హోదా అనే అంశం లేదని బీజేపీ పాలకులు ఇప్పుడు వితండవాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. మొత్తానికి ఏపీకి ప్రత్యేక హోదా కేంద్రం దృష్టిలో ఇప్పుడు జోక్గా మారింది. ప్రతిపక్షాలను మాత్రం ఇదే పోరాటాస్త్రంగా మారింది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీతో అధికారాన్ని పంచుకుంటున్న టీడీపీకి ఈ అంశం కక్కలేక మింగలేక అన్న చందంగా మారింది. నాంచుడి ధోరణితో ఏపీ ప్రజలు విసుగు చెందారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇంకా 7 రాష్ట్రాలు అదే డిమాండ్ చేస్తున్నాయని కేంద్రం అంటోంది. తెలంగాణ కూడా ప్రత్యేక హోదా అడుగుతోంది. రాజధాని లేకుండానే విడిపోయిన నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సింగపూర్ కంపెనీ మాస్టర్ ప్లానింగ్ చేసింది. 6వ తేదీన భూమి పూజ చేసి దసరా నుంచి పనులు ప్రారంభించాలని చంద్రబాబు సర్కార్ ప్లాన్ చేస్తోంది. అయితే కృష్ణా, గుంటూరు జిల్లాలోని అత్యంత సారవంతమైన భూములను రాజధాని కోసం సేకరించడం వివాదాస్పదమైంది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ కొత్త రాజధానిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రపంచం గర్వించేటట్లు నిర్మించే రాజధానిలో 1,10,00,000 మంది అవసరాలను తీర్చే విధంగా ఏర్పాట్లు చేస్తారు. సింగపూర్ కంపెనీ రూపొందించిన మాస్టర్ ప్లాన్ సర్కార్ చేతికి అందింది. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 6వ తేదీన భూమి పూజకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాజధాని ప్రాంతాన్ని మాస్టర్ ప్లాన్ లో 8 ప్రణాళిక ప్రాంతాలుగా విభజించారు. రాజధాని నగరం కలిసి ఉండే ప్రాంతాన్ని కేంద్ర ప్రణాళిక ప్రాంతంగా పిలుస్తారు. ఈ ప్రాంతం 854 చదరపు కిలోమీటర్లలో అంటే 2,11,020 ఎకరాల్లో విస్తరించి ఉంది. రాజధాని నగరాన్ని 217 చదరపు కిలోమీటర్లో అంటే 53,621 ఎకరాల్లో నిర్మించాలని మాస్టర్ ప్లాన్ లో రూపొందించారు. హరితవనం లాంటి రాజధాని రాబోతోంది. ఎయిర్పోర్ట్ ను ఆధునిక పద్ధతిలో తీర్చిదిద్దుతామని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. అయితే అమరావతి పేరుతో నిర్మిస్తున్న కొత్త రాజధాని ఆస్ట్రేలియా రాజధాని క్యాన్బరే నగరాన్ని పోలి ఉంటుందని మాస్టర్ ప్లాన్ ను పరిశీలించిన నిపుణులు అంటున్నారు. మాస్టర్ ప్లాన్ ను దేశీయ సంస్థలకు కాకుండా సింగపూర్ కంపెనీకి అప్పగించడం పైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాజధాని కోసం కృష్ణా, గుంటూరు జిల్లాలోని అత్యంత సారవంత భూములను ఎంచుకోవడం వివాదాస్పదమైంది. ఏడాదిలో 3 పంటలు పండే భూములను లాక్కుంటే తాము రోడ్డు పాలవుతామని అన్నదాతలు వాపోతున్నారు. భూ సమీకరణకు అడ్డుకుంటున్నారు. ప్రతిపక్షాలు, సామాజిక ఉద్యమకారులు రైతులకు అండగా నిలిచారు. దీంతో ఏపీ సర్కార్ భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ పోటాపోటీగా అభివృద్ధి చేస్తున్న విమర్శలు తప్పడం లేదు. కేసీఆర్ ఒంటెద్దు పోకడను తెలంగాణలో ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే చంద్రబాబు ఏకపక్ష పాలనను ఏపీ ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. తెలంగాణ పాలనలో తనదైన ముద్ర ఉండాలనే పట్టుదలతో కేసీఆర్ దూసుకెళ్తున్నారు. అధికారం చేపట్టగానే సమగ్ర సర్వే పేరుతో రాష్ట్ర ప్రజల జాతకాన్ని తన గుప్పెట్లో ఉంచుకోవాలని భావించారు. దాని ప్రకారమే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే సమగ్ర సర్వే ఓ ప్రహసనంగా మారిందని తెలంగాణ ప్రజలు విమర్శిస్తున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో పరీక్షా విధానాన్ని మార్చి 10వ తరగతి చిన్నారులను మానసిక ఒత్తిడులకు గురి చేశారనే అపవాదులు మూటగట్టుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజీల ప్రక్షాళన పేరుతో ఆయా కాలేజీల అడ్మిషన్లు పొందిన విద్యార్థుల జీవితాలతో చెలకాటమాడారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లోనూ పేదలకు అన్యాయం చేశారని ప్రజలు అంటున్నారు. పథకాలను ఆర్భాటంగా ప్రకటిస్తూ ఆచరణను గాలికొదిలేస్తున్నారనే విమర్శలు సైతం కేసీఆర్ పై వస్తున్నాయి. సెక్రటేరియట్ ను, చెస్ట్ ఆసుపత్రులను తరలిస్తానంటూ చేసిన హంగామా కేసీఆర్ దుందుడుకు స్వభావానికి నిదర్శనమని మేధావులు విమర్శిస్తున్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తామంటున్న కేసీఆర్ ఆచరణలో దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక మన ఉద్యోగులను సీమాంధ్రాలు ఎగరేసుకుపోతున్నారని, ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యోగాల వెలువ వస్తుందని రాష్ట్ర విభజనకు ముందు ఊదరగొట్టిన కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టి ఏడాది అయినా ఉద్యోగ ప్రకటనలు వేయకపోవడం పట్ల విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాననడం వాళ్లకు పుండుపై కారం చల్లినట్లయింది. కేసీఆర్ తుగ్లక్ పాలనకు ఇది పరాకాష్ట అని విద్యావేత్తలు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఓట్ల రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ తన వైఖరిని మార్చుకోకుంటే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నా తెలంగాణ ప్రజలకు పెద్ద ఒరికేదేమీ ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విభజనతో ఆర్థికంగా భారీగా నష్టపోయామని చెప్పిన సీమాంధ్ర ప్రజల మనసు చొరగొన్న చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తరువాత రాజధాని పేరుతో రైతుల భూములను లాక్కుంటున్నారన్న అపవాదులు మూటగట్టుకున్నారు. చంద్రబాబు విదేశాల్లో చక్కర్లు కొడుతూ కార్పొరేట్ల
కోసమే పని చేస్తున్నారని, ఏడాదిలో పేద ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. కనీసం ప్రత్యేక హోదా సాధించలేకపోవడం ఆయన పాలనలో ప్రధాన లోపంగా ప్రతిపక్షాల విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. అయితే రైతు రుణమాఫీ విషయంలో ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు నాయుడు అన్నదాతల అభినందనలు అందుకున్నారు. అయితే కేసీఆర్, చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి ఏడాది మాత్రమే అయింది. ఈ ఒక్క ఏడాదిలోనే వాళ్ల పాలనపై పూర్తి స్థాయి అంచనా వేయలేం. వాళ్ల చేతిలో ఇంకా 4 ఏళ్లున్నాయి. అయితే తొలి ఏడాది అడుగులు మాత్రం ప్రజలు మెచ్చుకునే రీతిలో పడలేదు. ఇప్పటికైనా ఈ పాలకులు ప్రజలకు ఏం కావాలో గుర్తెరిగి సామాన్య ప్రజలకు పెద్దపీట వేస్తే 4 ఏళ్ల పాటు ప్రజల హృదయాల్లో చోటు దక్కించుకుంటారు. లేకుంటే 4 ఏళ్ల తర్వాత ఓటు అనే అస్త్రం ఉండనే ఉంది. కేసీఆర్, చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి ఏడాది మాత్రమే అయింది. ఈ ఒక్క ఏడాదిలోనే వాళ్ళ పాలనపై పూర్తి స్థాయి అంచనా వేయలేం. వాళ్ళ చేతిలో ఇంకా 4 ఏళ్లు ఉన్నాయి. అయితే తొలి ఏడాది అడుగులు మాత్రం ప్రజలు మెచ్చుకునే రీతిలో పడలేదు. ఇప్పటికైనా ఈ పాలకులు ప్రజలకు ఏం కావాలో గుర్తెరిగి సామాన్య ప్రజలకు పెద్దపీట వేస్తే 4 ఏళ్ల పాటు ప్రజల హృదయాల్లో చోటు దక్కించుకుంటారు. లేకుంటే 4 ఏళ్ల తర్వాత ఓటు అనే అస్త్రం ఉండనే ఉంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.